కనుచూపు మేర అంతా అంధకారమే, ఎటు చూసినా ప్రతికూలతలే. గతకాలపు గాయాలు, వెంటాడే వైఫల్యాలు, ఆ వెంటే అపనమ్మకాలు, మెజారిటీ ఆధిపత్య వాదాలు, వేలూనుకున్న జాతి సిద్ధాంతాలు, సొంత గడ్డ మీదే పౌరుల బానిస బతుకులు. ఇది 25 ఏండ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి. నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్ లో సింహ గర్జన సభ నిర్వహించారు. మలిదశ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజానికం తరలి వచ్చింది. నాడు సభలో గంటసేపు కొనసాగిన ప్రసంగంలో కేసీఆర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించడమే కాదు, రాష్ట్ర సాధనపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. నాటి సభ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది. చారిత్రాత్మక సింహగర్జనకు మే 17వ తేదీతో 25 ఏండ్లు నిండాయి. నాటి నుంచి నేటి వరకు గులాబీ పార్టీది అదే జోష్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం అప్పటి చారిత్రక సందర్భాన్ని ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. నాడు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలు, ఫోటోలను తన పోస్టుకు ట్యాగ్ చేసి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పటి సింహగర్జన సభ నుంచి నిన్నటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఉద్యమ పార్టీ జెండా ఎత్తిన నాడు దండిగా గుండె ధైర్యం తప్ప ధనబలం లేదు, రాజకీయ బలగం లేదు. అయినా సభాస్థలికి జనం పోటెత్తారు అని గుర్తు చేశారు. తనను కన్న భూమి తెలంగాణ ఎందుకిలా గోసపడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా ఉప్పొంగే ప్రేమ, రాష్ట్రాన్ని సాధించి 4 కోట్ల జనుల కలలు సాకారం చేయాలనే పట్టుదల, ప్రజలందరూ అండగా ఉంటారనే భరోసా, ఈ 4 అంశాలు ఉద్యమ నేత కేసీఆర్ ను నడిపించిన 4 రథచక్రాలని ప్రస్తుతించారు.